తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలేశుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలోనూ భక్తులు వేచి ఉన్నారు. క్యూ కాంప్లెక్స్ నిండి వెలుపల కూడా భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 6 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది అధిక మాసం కారణంగా టీటీడీ 2 బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది. సెప్టెంబర్ 14న శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుండగా సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగనున్నాయి. బ్రహ్మోత్సవాల మొదటి రోజైన సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అదే రోజున పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సీఎం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా గ్యాలరీల్లో భక్తులు ఇబ్బంది పడకుండా వాహన సేవలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ మొదటి వారంలోపు ఇంజనీరింగ్ పనులు పూర్తి చేయాలని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మెరుగైన వసతులు కల్పనపై చర్చించినట్లు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం అధిక మాసం సందర్భంగా 2 బ్రహ్మోత్సవాలు చేసుకోబోతున్నాం. అక్టోబర్లో ఒకటి, సెప్టెంబర్లో ఒకటి, అక్టోబర్లో ఒకటి. 2 బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా ఈరోజు ఈవో గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలానే ఇంటర్నల్గా తిరుమలలో జేఈఓ గారు, సివిఎస్ఓ గారు అందరూ కూడా వచ్చి పూర్తి స్థాయిలో డిస్కస్ చేసి మనకి రాబోయే కాలంలో ఎలా ప్రిపరేషన్ చేయాలి, మనకి మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ ఎలా చేసాం, మైక్రో లెవెల్లో ఏ రకంగా ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాం అనేది పూర్తి స్థాయిలో రివ్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంలో అంతకుముందు ఉన్న ఎస్ఓపీస్ ఎలా ఉన్నాయి, దాంట్లో ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఏ రకమైన ఇంప్రూవ్మెంట్ చేయాలి, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, టీటీడీ కూడా పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్తో డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇప్పటికే జరిగిన వర్క్స్ కూడా అన్నీ కూడా రివ్యూ చేసి వాటి ప్రోగ్రెస్ని కూడా పూర్తి స్థాయిలో అనలైజ్ చేయడం జరిగింది. అలానే రిమైనింగ్ టైంలో ఈ సెప్టెంబర్ 14th లోపల మిగతా వర్క్స్ కూడా కంప్లీట్ చేయవలసిందిగా వివిధ విభాగాలకు కూడా డైరెక్ట్ చేయడం జరిగింది.